Hi friends, welcome to Tackle Knowledge channel. ఈరోజు మనం NCERT లో చాప్టర్ 9 The Living Organisms Characteristics and Habitat part 4 చూద్దాం. Some aquatic habitats, oceans. We already discussed how fishes are adapted to live in the sea. సో మనం ఎర్లియర్ డిస్కస్ చేసాం కదా ఫిషెస్ అనేటివి సీలో ఎలా అడాప్ట్ అయ్యి ఇక్కడ నివసిస్తూ ఉంటాయో అనేది మనం చూసాం. Many other sea animals have streamlined bodies to help them move easily in water. Sea animals అనేటివి వాటర్ బాడీస్లో స్ట్రీమ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో అవి వాటి స్ట్రీమ్ లైన్ బాడీస్ అనేటివి ఫిషెస్కి హెల్ప్ అవుతుంది వాటర్లో ఉన్నప్పుడు మూవింగ్కి. There are some sea animals like squids and octopus which do not have this streamlined shape. సో కొన్ని సీ యానిమల్స్ చూసినట్టయితే ఈ స్క్విడ్స్ ఆక్టోపస్కి వాటికి స్ట్రీమ్లైన్డ్ షేప్ అనేది ఉండదు. They stay deeper in the ocean near the seabed and catch any prey that moves towards them. సో అవి వచ్చేసి అడుగు భాగం ఓషన్లో ఉన్న అడుగు భాగంలో నివసిస్తూ ఉంటాయి. సో అది సీ బెడ్ దగ్గర ఉంటాయి. అవి వచ్చేసి వాటి యొక్క ప్రేని వాటి దగ్గరకు వచ్చిన ప్రేని క్యాచ్ చేసి తింటాయి అన్నమాట. However, when they move in water, they make their bodies shape streamline. సో అవి ఎప్పుడైతే ఫిషెస్ అనేటివి వాటర్లో మూవ్ అవుతూ ఉంటాయో వాటి బాడీ షేప్స్ అనేది స్ట్రీమ్ లైన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. These animals have gills to help them use oxygen dissolved in water. సో వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ అనేటివి గిల్స్ ద్వారా ఫిష్కున్న గిల్స్ ద్వారా అవి ఆక్సిజన్ తీసుకొని వాటర్లో అలైవ్గా ఉంటాయి అన్నమాట. There are some sea animals like dolphins and whales that do not have gills. సో ఈ డాల్ఫిన్స్ వేల్స్ కనుక చూస్తే వాటికి గిల్స్ అనేటివి ఉండవు. They breathe in air through nostrils or blowholes that are located on the upper part of their heads. సో వాటికి అప్పర్ పార్ట్ ఆఫ్ ది హెడ్ మీద ఈ నాస్ట్రల్స్ బ్లో హోల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా అవి పైకి వచ్చేసి వాటర్ బయటకు వచ్చేసి బ్రీతింగ్ అనేది తీసుకుంటాయి. దిస్ అలౌస్ దెమ్ టు బ్రీత్ ఇన్ ఎయిర్ వెన్ దే స్విమ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. సో అవి కిందంతా స్విమ్మింగ్ చేసేసి మళ్ళీ ఒకేసారి సర్ఫేస్ ఆఫ్ వాటర్ దగ్గరికి రీచ్ అవుతాయి. సో ఆ రకంగా బ్రీతింగ్ అనేది వాటికి అందుతుంది ఎయిర్లో నుంచి బ్రీతింగ్ తీసుకుంటాయి. దే కెన్ స్టే ఇన్సైడ్ ది వాటర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ బ్రీతింగ్. సో అవి వాటర్లో లాంగ్ టైం వరకు ఉంటాయి అన్నమాట బ్రీదింగ్ లేకుండా. దే కమ్ అవుట్ టు ది సర్ఫేస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు బ్రీత్ ఇన్ ఎయిర్. సో అవి టైమ్ టు టైమ్ అనేటివి వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చి గాలి కోసం వస్తాయి అన్నమాట బ్రీత్ చేయడానికి. డిడ్ యూ ఎవర్ సీన్ దిస్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఆఫ్ డాల్ఫిన్స్ ఇన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ ఎనీ ఓషన్ లైఫ్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఈ డాల్ఫిన్స్ అనేటివి మనం టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో చూపిస్తూ ఉంటారు కదా, అవి పైకి వచ్చి ఓషన్స్ లోపల పైకి వచ్చి అవి ఎయిర్ తీసుకోవడం ఇట్లా జంప్ చేయడం. ఈ డాల్ఫిన్స్ అనేటివి జంప్ చేసుకుంటూ వెళ్తాయి అనమాట ఓషన్స్ లో. సో ఇవి మనము టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో చూస్తుంటాం. పాండ్స్ అండ్ లేక్స్. హ్యావ్ యూ సీన్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ పాండ్స్, లేక్స్, రివర్స్ అండ్ ఈవెన్ సమ్ డ్రైన్స్? సో మనం కొన్ని ప్లాంట్స్ కనుక చూసినట్టయితే పాండ్స్ లో, లేక్స్ లో అండ్ కొన్ని డ్రైన్స్ లో చూసినట్టయితే అవి వాటర్లో ప్రజెంట్ అయ్యే ప్లాంట్స్ అనమాట. సో అవి కింద నుంచి అవి గ్రో అవి ఇట్లా వాటర్ సర్ఫేస్ మీదకు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూపించినట్టుగా అయితే చూడండి, ఇక్కడ అంతా వాటర్ ఉన్నాయి, కింద నుంచి వాటి ఏర్లు. కొన్ని వచ్చేసి సర్ఫేస్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి సీ బెడెడ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. గో ఆన్ ఏ ఫీల్డ్ ట్రిప్ టు నియర్ బై పాండ్ ఇఫ్ పాసిబుల్ అండ్ ట్రై టు అబ్జర్వ్ ది కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఆర్ సీన్ దేర్. సో మీకు వీలైతే ఓ పాండ్ ట్రిప్కి వెళ్ళండి. సో అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటివి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ ది లీవ్సెస్, స్టెమ్స్ అండ్ రూట్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్. సో ఈ లీవ్సెస్, స్టెమ్స్, రూట్స్ యొక్క ప్లాంట్స్ అనేటివి అబ్జర్వ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ హ్యావ్ దేర్ రూట్స్ ఫిక్స్డ్ ఇన్ ద సాయిల్ బిలో ది వాటర్. సో కొన్ని ప్లాంట్స్ అయితే రూట్స్ అనేటివి సాయిల్లో ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో అది వాటర్కి కింద భాగంలో ఉంటాయి. ఫిగర్ 9.9. సో ఇక్కడ చూపించినట్టుగా ఇవి కింద భాగంలో ఇట్లా ఫిక్స్ అయ్యి బయటికి వాటర్ సర్ఫేస్లో ఇట్లా ఫ్లవర్స్ అనేటివి ప్లాంట్స్ అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ రూట్స్ నార్మలీ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్. సో మనం టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కనుక చూసినట్టయితే రూట్స్ నార్మలీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్, వాటర్స్ సాయిల్ నుంచి తీసుకుంటాయి కాబట్టి ఆ రూట్స్ అనేటివి ప్లాంట్స్కి ఎప్పుడైనా అవసరం. However, in aquatic plants, roots are much reduced in size and their main function is to hold the plant in place. సో aquatic plants చూసినట్టయితే వాటి యొక్క రూట్స్ అనేటివి రెడ్యూస్డ్ సైజ్లో ఉంటాయి అన్నమాట. సో వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్లాంట్ని గట్టిగా హోల్డ్ చేస్తాయి అన్నమాట అడుగు భాగంలో. అప్పుడు అవి ఫిక్స్డ్గా ఉంటాయి. సమ్ aquatic plants float on water, some have their root
fixed in the soil at the bottom. Some aquatic plants are submerged in water. సో కొన్ని వచ్చేసి అడుగు భాగం నుంచి సబ్మెర్జ్ సాయిల్లో మెర్జ్ అయ్యి ఉంటాయి అన్నమాట. రూట్స్ ఫిక్స్ అయ్యి గ్రో అవుతాయి. కొన్ని వచ్చేసి ఇట్లా సర్ఫేస్లో సబ్మెర్జ్ అయ్యి ఉంటాయి అన్నమాట వాటర్ సర్ఫేస్ మీద రూట్స్. ఓకేనా. నెక్స్ట్ ద స్టెమ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ ఆర్ లాంగ్, హాలో అండ్ లైట్. సో ఈ స్టెమ్స్ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ అనేటివి లాంగ్, హాలో అండ్ తేలిగ్గా లైట్గా ఉంటాయి అన్నమాట. ద స్టెమ్ గ్రో అప్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. The stems grow up to the surface of water while the leaves and flowers float on the surface of water. సో ఈ స్టెమ్స్ అనేటివి గ్రో అవడం సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద గ్రో అవుతాయి అన్నమాట. సో వాటి యొక్క లీవ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సమ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఆర్ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్. కొన్ని ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేటివి వాటర్ లో సబ్మెర్జ్ అయి ఉంటాయి. ఆల్ పార్ట్స్ ఆఫ్ సచ్ ప్లాంట్స్ ఆర్ అండర్ వాటర్. సో అన్ని పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటివి వాటర్ లో అండర్ వాటర్ లో ఉంటాయి అన్నమాట. Some of these plants have narrow and thin ribbon-like leaves. So, కొన్ని plants కి narrow, thin ribbon-like leaves ఉంటాయి. These can bend in the flowing water. So, ఇవన్నీ flowing water లో bend అవుతాయి అన్నమాట. In some submerged plants, leaves are often highly divided through which the water can easily flow without damaging them. So, submerged plants కి leaves అనేటివి often గా హైగా ఉంటాయి, highly divide అయ్యి ఉంటాయి. వాటర్ మీద ఈజీగా ఫ్లో అవుతాయి అన్నమాట, డ్యామేజ్ అవ్వకుండా. Frogs usually live in ponds. Frogs can stay both inside the water as well as move on land. So frogs అనేటివి ponds లో ఉంటాయి, అవి వాటర్ లోపల ఉంటాయి, ల్యాండ్ మీద కూడా ఉంటాయి అన్నమాట. They have strong back legs that help them in leaping and catching their prey. సో వాటికి స్ట్రాంగ్ లెగ్స్ అనేటివి ఉంటాయి ఫ్రాగ్స్ కి. సో అవి లీపింగ్ కి క్యాచింగ్ కి హెల్ప్ అవుతాయి. They have webbed feet which help them swim in water. So webbed feet అనేటివి ఉంటాయి వాటికి, అవి వాటర్ లో స్విమ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. We have discussed only a few common animals and plants compared to the wide variety that live in different habitats. సో మనం few common animal plants ని కంపేర్ చేస్తే వైడ్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ హ్యాబిటాట్స్ అనేటివి ఉంటాయి. You may have also noticed the very wide varieties in plants around you. సో మనము నోటీస్ చేస్తుంటాం వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మన చుట్టుపక్కల. వెన్ యూ ప్రిపేర్డ్ ఎ హెర్బేరియం యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సజెస్టెడ్ యాక్టివిటీస్ ఇన్ చాప్టర్ 7. సో మనము హెర్బేరియం అనేది దాని యొక్క యాక్టివిటీస్ అనేది మనం చాప్టర్ 7 లో చూస్తున్నాం. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ వెరైటీస్ దట్ యూ కుడ్ సీ ఇన్ హెర్బేరియం ఆఫ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ ఆల్ రీజన్స్ ఆఫ్ ది ఎర్త్. సో వెరైటీస్ ఆఫ్ హెర్బేరియం లీవ్స్ అనేటివి మనము అన్ని రీజన్స్ లోంచి కలెక్ట్ చేసి మనము చాప్టర్ 7 లో అనేది 9.4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. We went on a journey through different habitats and discussed many plants and animals. సో మనం ఈ జర్నీలో మనం డిఫరెంట్ హ్యాబిటాట్స్, ప్లాంట్స్, మెనీ ప్లాంట్స్, యానిమల్స్ అనేటివి చూస్తున్నాం. ఇన్ యాక్టివిటీ 1 we listed objects, plants and animals found in different surroundings. యాక్టివిటీ 1 లో మనం ప్లాంట్స్, యానిమల్స్ అనేవి మన సరౌండింగ్స్ లో అబ్జర్వ్ చేస్తున్నాం. సపోజ్ వి స్టాప్ అ వైల్ అండ్ థింక్ వాట్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ లిస్ట్ ఆర్ లివింగ్. సో మనము ఒక నిమిషం ఆగి థింక్ చేస్తే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేటివి మనము నోట్ చేయొచ్చు. లెట్ us థింక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఎ ఫారెస్ట్. సో ఫారెస్ట్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాం. ట్రీస్, క్రీపర్స్, స్మాల్ అండ్ బిగ్ యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్, రాక్స్, soil, water, air, dry leaves, dead animals, mushrooms and moss may be only some of the objects that are present in the forest. సో ఈ ఫారెస్ట్ లో మనము ఆబ్జెక్ట్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తున్నాం. అవి ఏంటంటే ట్రీస్, క్రీపర్స్, స్మాల్ అండ్ బిగ్ యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్, రాక్స్, సాయిల్, వాటర్, ఎయిర్, డ్రై లీవ్స్, డెడ్ యానిమల్స్, మష్రూమ్స్ అండ్ మాసెస్, ఇవన్నీ మనము ఫారెస్ట్ లో చూస్తున్నాం. విచ్ ఆఫ్ దీస్ ఆర్ లివింగ్. సో వాటిల్లో ఏవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని అడుగుతున్నారు. Think of objects that you can see around you at this moment and group them as living and non-living. సో ఒక ఆబ్జెక్ట్ గురించి థింక్ చేసి వాటి యొక్క మూమెంట్స్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ గ్రూప్ కింద డివైడ్ చేయమంటున్నారు. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు నో. సో కొన్ని కేసెస్లో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ నో దట్ ఆబ్జెక్ట్స్ లైక్ చైర్ ఆర్ టేబుల్ ఆర్ నాట్ అలైవ్. సో మనకు తెలిసినట్టయితే చైర్ అండ్ టేబుల్ అలైవ్ కాదనమాట. సో అవి ఆబ్జెక్ట్స్. Pehli was reading this rhythm from Complete Nonsense written by Edward Lear. సో పెహలి అనే అమ్మాయి ఈ రైమ్ ని చదువుతూ ఉందన్నమాట. కంప్లీట్ నాన్సెన్స్ అనమాట ఈ రైమ్. సెట్ ద టేబుల్ టు ద చైర్, యూ కెన్ హార్డ్లీ బీ అవేర్ హౌ ఐ సఫర్ ఫ్రమ్ ది హీట్ అండ్ ఫ్రమ్ child blains on my feet. If we took a little walk,
We might have a little talk. Pray, let us take the air. Set the table to the chair. Set the chair to the table. Now you know we are not able. How foolishly you talk when you know we cannot walk. Set the table with a sign. It can be do no harm to try. I have as many legs as you. Why can't we walk on two? సో ఇది అంతా నాన్ సెన్స్, కంప్లీట్ నాన్ సెన్స్ రైమ్ అనేది పెహ్లీ చదువుతుంది. పెహ్లీ అండ్ బోజో ఫౌండ్ ది పోయం వెరీ ఫనీ. సో ఆ పోయం అనేది చాలా ఫనీగా అనిపించింది వాళ్ళిద్దరికి. బికాస్ దే న్యూ దట్ అ చైర్ అండ్ టేబుల్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ ఇట్ కెనాట్ టాక్ ఆర్ వాక్. సో అవి మూవ్ అవ్వలేవు, మాట్లాడుకోలేవు, వాక్ చేయలేవు. చైర్ అండ్ టేబుల్, స్టోన్ ఆర్ ఎ కాయిన్ ఆర్ నాట్ అలైవ్. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. సో అవి అలైవ్ కాదు. Similarly, we do know that we are alive and so are all the people of the world. సో మనకు తెలిసినట్టయితే మనుషులందరూ అలైవ్లో ఉంటారు. సో ఈ వరల్డ్ మొత్తం పీపుల్ మొత్తం అలైవ్లో ఉంటారు. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట మనం. వి ఆల్సో సీ యానిమల్స్ అరౌండ్ అస్ దట్ ఆర్ సో ఫుల్ ఆఫ్ లైఫ్. సో మనం చుట్టుపక్కల యానిమల్స్ని కనుక చూస్తే ఫుల్ ఆఫ్ లైఫ్ అనమాట. డాగ్స్, క్యాట్స్, మంకీస్, స్క్విరిల్స్, ఇన్సెక్ట్స్ అండ్ మెనీ అదర్స్. ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్, మనతో పాటు యానిమల్స్ అనమాట. హౌ డూ వీ నో దట్ సంథింగ్ ఈస్ లివింగ్? సో మనకి ఎలా తెలుస్తుంది పర్టికులర్ థింగ్ అనేది లివింగ్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఆఫన్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు డిసైడ్. సో అది ఈజీ కాదు డిసైడ్ చేయడానికి. వీఆర్ టోల్డ్ దట్ ప్లాంట్స్ ఆర్ లివింగ్. సో మనకు తెలిసినట్టయితే ప్లాంట్స్ అనేటివి లివింగ్, బట్ దే డు నాట్ మూవ్ లైక్ ఏ డాగ్ ఆర్ ఏ పిజన్. సో కానీ అవి డాగ్ లాగా పిజన్ లాగా మూవ్ అవ్వవు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ కార్ ఆర్ ఎ బస్ క్యాన్ మూవ్, స్టిల్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ నాన్ లివింగ్. సో కార్, బస్ అనేది మూవ్ అవుతాయి కానీ అవి నాన్ లివింగ్ కింద కన్సిడర్ చేస్తాం. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అపియర్ టు గ్రో ఇన్ సైజ్ విత్ టైమ్. ప్లాంట్స్, యానిమల్స్ అనేటివి గ్రో అవుతూ ఉంటాయి టైం టు టైం. But then at times clouds in the sky also seems to grow in size. మనం స్కైలో క్లౌడ్స్ని కనుక చూస్తే అవి సైజ్ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట, వాటి యొక్క సైజ్. డస్ ఇట్ మీన్ దట్ క్లౌడ్స్ ఆర్ లివింగ్? సో దాన్ని బట్టి చూస్తే క్లౌడ్స్ ఏమన్నా లివింగా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈస్ నో. సో హౌ డస్ వన్ డిస్టింగ్విష్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్? సో మనం ఈ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ని ఎట్లా డిస్టింగ్విష్ చేయగలుగుతాం? Do living things have some common characteristics that make them very different from the non-living? So living things అనేటివి లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాటి యొక్క డిఫరెంట్ నేచర్ ని లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ కింద మనం క్యారెక్టరిస్టిక్స్ చేయాలన్నమాట. యానిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఆర్ అదర్ యానిమల్స్ ఫర్ దేర్ ఫుడ్. సో యానిమల్స్ అనేటివి ప్లాంట్స్, యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి వాటి యొక్క ఫుడ్. ఫుడ్ గివ్స్ ఆర్గానిజమ్స్ ద ఎనర్జీ నీడెడ్ ఫర్ దెమ్ టు గ్రో. సో ఫుడ్ అనేది ఎనర్జీ ఇస్తుంది ఒక ఆర్గానిజంకి. ఆర్గానిజం గ్రో అవ్వడానికి, ఎనర్జీ ఇవ్వడానికి ఫుడ్ అనేది చాలా అవసరం. ఆర్గానిజమ్స్ ఆల్సో నీడ్ ఎనర్జీ ఫర్ అదర్ లైఫ్ ప్రాసెసెస్ దట్ గో ఆన్ ఇన్సైడ్ దెమ్. సో ఆర్గానిజమ్స్ కి ఎనర్జీ అనేది చాలా అవసరం. వాళ్ళ ఆర్గానిజం యొక్క లైఫ్ ప్రాసెస్ కి ఎనర్జీ అనేది చాలా అవసరం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.